కష్టపడు, నీకు కావలసిన దానికోసం కష్టపడు, నీవు కావలసినంత ప్రయాసపడు, అంతేగాని ఊరికే ప్రయాసపడద్దు. చూడండి, లోకంలో మనుషులందరికీ తృప్తి లేదండి, తృప్తి లేదు. నువ్వు 100 డిగ్రీలు చదివినా నీకు అదే ఉద్యోగం. నువ్వు అమెరికా పోయి చదివచ్చినా ఉద్యోగం చెప్తే జీతం ఎక్కువ వస్తుందంట. ఇప్పుడు ఈ అమెరికా పోయి జీతాలు ఎక్కువ వస్తాయి అన్నోళ్ళ సంగతి చూసినట్టయితే ఏం బాధ కలుగుతుందంటే, నువ్వు ఎంత చదివినా వాడు చస్తే, ఏమీ చదివినవాడు చస్తే ఇద్దరు ఎక్కడికి పోతారంట? ఒకడు నువ్వు చదివావు కాబట్టి పరలోకం రా, నువ్వు చదువుకోలేవు కాబట్టి నరకానికి పో అంటాడా? ఒరే, నువ్వు కోట్లు సంపాదించావురా, నీకు సింహాసనం ఉందరా, ఒరే నువ్వు నువ్వు కూలి పని చేసుకొని తిని చచ్చావురా, నువ్వు నరకానికి పోరా అంటాడు అనుకున్నారా దేవుడు? నువ్వు ఎంత సంపాదించావని దేవుడు అడగడు, ఎంత చదివావని దేవుడు అడగడు, నీకెంత అనుభవం అని అడగదు. నీకు దేవుడు నీ హృదయంలో ఉంటే, ప్రభు మీద నీవు ఆధారపడితే, ప్రభు చిత్తంలో బ్రతికితే, చదువు ఉన్న లేకపోయినా, ధనం ఉన్న లేకపోయినా, నీకు అనుభవం ఉన్నా లేకపోయినా, ఏంటండి, 1,000 ప్రసంగాలు చేసిన ప్రసంగికుడైనా, ఒకే ప్రసంగం చేసి బతికిన ప్రసంగికుడైనా దేవుడి దగ్గర ఒకే ప్రతిఫలం ఉంటుందండి, ఒకే ప్రతిఫలం. ఓరక పరిగెత్తొద్దు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు.